హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. జనరల్గా ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో, బిలో 1 year ఆఫ్ మ్యారేజ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిపాటి జాగ్రత్తలు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్స్లో, కరెంట్ సినారియోలో వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కావచ్చు, దేనికైనా కూడా హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఇవన్నీ డ్యూ టు ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట. డ్యూ టు రేడియేషన్ కావచ్చు. సో మీరు కొద్దిపాటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు, ఆ టెస్ట్లు ఏంటి, ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు ప్లాన్ మీరు మీ యొక్క పారామీటర్స్ బాగున్నాయా లేదా, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని నేను చెప్పిన పారామీటర్స్ కరెక్ట్గా ఉంటే కన్ఫామ్గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కూడా అవుతుందన్నమాట. మరి అలాంటి జాగ్రత్తలు ఏంటో, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏంటో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ రావాలి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్కి ముందుగానే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయటం వలన సఫిషియంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది బాడీకి సఫిషియెంట్గా అంది హార్మోనల్ని ఇంబ్యాలెన్స్ చేయకుండా ఉంటుందన్నమాట. అలా దీంతోపాటు ఎనీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కావచ్చు, లేదంటే క్లెఫ్ట్ ప్యాలెట్ కావచ్చు, ఎనీ డిఫెక్ట్స్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్స్, వాటిని అవాయిడ్ చేయాలంటే ఫోలిక్ యాసిడ్ అనేది మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే యూజ్ చేసుకోవచ్చు, అది మంచిది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్, అంటే మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. అందులో మొట్టమొదటిసారిగా చూసినట్లయితే థైరాయిడ్ ప్రొఫైల్లో T3, T4, TSH అనేది మనం చూస్తారు. మీకు థైరాయిడ్ ప్రొఫైల్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి రాకముందే మీరు మెడికేషన్స్ యూజ్ చేసేసి ఎప్పుడైతే థైరాయిడ్ లెవెల్స్ని నార్మల్ చేస్తారో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు, అంటే అండం యొక్క ఉత్పత్తి కూడా క్వాలిటీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, CBP కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ యొక్క HB పర్సంటేజ్ ఎంత ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్ రేట్ ఉందా అనేది కూడా CBPలో తెలుస్తుందన్నమాట. సో మీకు చేయాల్సిన టెస్ట్లో థైరాయిడ్ ప్రొఫైల్, CBP అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్, మీ యొక్క ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకునేదన్నమాట. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అనమాట. సో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో చూస్తే మేజర్గా ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే డైట్లో కావచ్చు, కొంతమందిలో ఒబేసిటీ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట, ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు డైట్ కరెక్ట్గా, మీ BMI బాడీ మాస్ ఇండెక్స్ వైజ్గా మీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా, లేదు అంటే మీకు ఓవర్ వెయిట్ అనేది ఉన్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగింది అంటే దాంతోపాటు ఓవేరియన్ సిస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మీకు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెయిట్ అనేది మీరు రిడక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఎక్సర్సైజెస్ అనమాట, అంటే బాడీకి ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ ఉంటుందో అప్పుడు ఫ్రీ రాడికల్స్, అంటే ఎక్కువగా ఎక్స్ట్రా వేస్ట్ అంతా కూడా త్రూ స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోయి చక్కగా హార్మోనల్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మీకు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రైడ్ రైస్ కావచ్చు, చైనీస్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే మైదా స్టఫ్డ్ ఫుడ్స్ కావచ్చు, వీటన్నిటిని అవాయిడ్ చేసేసి ఫ్రెష్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకుంటూ, వాటర్ని ఎక్కువగా ఫ్లూయిడ్ కంటెంట్ని ఎక్కువగా తీసుకుంటూ, వాటర్ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఎప్పుడైతే 3 to 4 liters పర్ డేకి తీసుకుంటూ మెయింటైన్ అవుతుందో, సో ఇవన్నీ కూడా మీరు హెల్తీగా ఉన్నారు అని చెప్పేదానికి ఒక సిగ్నల్ అనమాట. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోవాలి, దీంతోపాటు జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి, మైదా స్టఫ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఒక సెకండరీ అయితే అది ఎంత క్వాలిటీగా ఉంది, ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేకుండా ఎంత బాగుంది అనేది పాయింట్ అనమాట. సో వీటన్నిటిని మనం బేస్ చేసుకొని
ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన ప్రీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేజర్గా ప్రిలిమినరీగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ టాపిక్ మీద మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కాల్ మీ ఫుడ్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే న్యూ టాపిక్స్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నా, ఇంకా ఒక కొత్త టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో మీకు మీ టాపిక్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.